నమస్తే వెల్కమ్ టు మన పెనబలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండాని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రెల్లి కాలనీలో నివాసముంటున్న 20 కుటుంబాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇళ్ల పట్టాలు అందజేశారు. తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలోని విజ్ఞాన భారతి స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాతీయ జెండా కేవలం వస్త్రం కాదు, స్వాతంత్ర్యానికి ప్రతీకంటూ రానున్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. స్వతంత్ర భారతదేశం మన హక్కు అనే నినాదం కోసం ఆనాడు స్వతంత్ర సమరయోధులు పోరాడారని, భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మువ్వన్నెల జాతీయ జెండాని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు మనందరం కూడా ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడ సమావేశమయ్యాం. ప్రతి ఒక్కరిలో ఒక దేశభక్తి వచ్చే విధంగా గట్టిగా మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. నేడు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఒక పవిత్రత, ఒక ఉద్వేగం, స్ఫూర్తి, శక్తి, ఇలాంటివన్నిటికీ మారు పేరు మువ్వెన్నెల జెండా. అది ఈరోజు మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా, మన జాతీయ జెండా, ప్రపంచంలోని అతి శక్తివంతమైన జెండా, మన తెలుగువాడు రూపొందించిన జెండా మనందరికీ గర్వకారణం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మీరు చూస్తే హర్ ఘర్ తిరంగా ద్వారా కులం, మతం, భాష, ప్రాంతం అనే భేదాలు లేకుండా ఒకే జెండా కింద దేశం మొత్తం ఏకమయ్యే కార్యక్రమం. హర్ ఘర్ తిరంగా అంటే కేవలం ఇంటిపైన జెండా ఎగరవేయడం మాత్రమే కాదు, ఇది దేశభక్తిని పెంచే ఒక సంకల్పం. ప్రతి ఒక్కరిలో ఒక భావన ఉండాలి, నేషన్ ఫస్ట్, తర్వాతనే ఏదైనా. ఆ దేశభక్తి మనలో రాగలిగితే మన దేశాన్ని కంటే మించిన దేశం ప్రపంచంలో ఏది ఉండదని మరొకసారి మీ అందరికీ స్పష్టం చేస్తున్నాను. అలాంటి జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. కంకిపారు మండలం కంకిపారు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ లబ్ధిదారులకి పంపిణీ చేశారు. కంకిపారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 22 మందికి సుమారు 16,24,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ పేదవారికి ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపకరిస్తుందని, గడిచిన సంవత్సర కాలంలో 6,50,00,000 రూపాయలు పేదవారికి CMRF ద్వారా ఆర్థిక సహాయం చేయటం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6,50,00,000 రూపాయలు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఈరోజు కూడా ఒక 50 చెక్కులు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఈరోజు కూడా రాబోతా ఉన్నాయి. ఇంకా కూడా గత సంవత్సర కాలంలో అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఈ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ఎక్కడ కూడా వినపడేది కాదు. ఎవరైనా హాస్పిటల్లో వాళ్ళు బిల్స్ ఇస్తే ఆ హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పేసి బెదిరించడం కూడా జరిగింది ఆ గత ప్రభుత్వం. ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఏ యొక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా ముందుకు నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. కంకిపారు మండలం కంకిపారు పంచాయతీ కార్యాలయం నందు
పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడే ప్రసాద్ పాల్గొన్నారు. గత 46 సంవత్సరాల కాల నివాసుల కల ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నెరవేర్చారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రెల్లి కాలనీలో నివాసముంటున్న 20 కుటుంబాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇళ్ల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ తాను శాశ్వతంగా అధికారంలో ఉండాలని పనిచేయట్లేదని, శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచేందుకే పనిచేస్తున్నానని అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన మొదలైన సంవత్సర కాలంలోనే నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోరంకిలో నేను వార్డు నంబర్గా ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు మొట్టమొదటిగా చేసిన పని పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచడం. 6,000, 7,000 ఇచ్చేవాడు. వాళ్ళ జీవనోపాధికి అవి సరిపోవు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్న చెత్తని కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా శుభ్రం చేసే మీకు ఎంత ఇచ్చినా తక్కువే. ఇప్పుడు ఎంఆర్ఓ గారికి రాగానే చెప్పాను, ఎటువంటి అభ్యంతరం లేని ఆ భూమి వాళ్ళు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఉంటా ఉన్నప్పుడు ఈ ఊరికి సేవ చేస్తూ ఉన్న వీరికి పట్టాల రూపంలో ఇవ్వడంలో ఎటువంటి తప్పు లేదు, ముందు అది టేకప్ చేద్దాం, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఇది మీ కళ ఈరోజు మేము నెరవేరుస్తూ ఉన్నాం. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు 55 కోట్లు 60 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ద్వారా 26 కోట్ల రూపాయలు, 30 కోట్ల రూపాయలు మున్సిపల్ లిమిట్స్లో జనరల్ ఫండ్స్ నుంచి కానూరు, పోరంకి, తాడిగడప, యనమలకుదురులో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మున్సిపాలిటీలో దాదాపు మరి 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. ఇంకొక 20-25 కోట్ల రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. అది కాకుండా సిఆర్డిఏ ఫండ్స్ సుమారుగా 110 కోట్ల రూపాయలు కేవలం మన నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్ రోడ్లని రాబోయే ఈ 1 సంవత్సర కాలంలో ఖర్చు పెట్టబోతా ఉన్నాం. ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే మెడికల్ కాలేజీ దగ్గర నుంచి పోరంకి నిడమానూరు రోడ్డు వరకు మహానాడు రోడ్డు టెండర్లు పిలిచాం, సుమారుగా 35 కోట్ల రూపాయలు. అలాగే ఆటో నగర్ టెర్మినల్ దగ్గర నుంచి కానూరు ఎనికేపాడు రోడ్డు వరకు, బల్లెంవారి వీధి నుంచి 100 అడుగుల రోడ్డు చైతన్య రోడ్డు వరకు సుమారుగా 60 కోట్ల రూపాయలతోటి టెండర్లు పిలవటం జరిగింది. ఇవి కూడా డబల్ లైన్ రోడ్లు, సెంటర్ డివైడర్, సెంటర్ లైటింగ్ తోటి ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాం. పోరంకి నలంద స్కూల్ నుంచి సాలిపేట వరకు మరి పంటకాల రోడ్డుని సుమారుగా 6 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఆ ప్రభుత్వం ఈ పని నేను చేశాను అని చెప్పుకోగలదా అని చెప్పి డైరెక్ట్గా నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క పని కూడా ఈరోజు ప్రభుత్వాలు మారొచ్చు, నాయకులు మారొచ్చు, అధికారులు మారొచ్చు, కానీ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది అభివృద్ధి జరిగితేనే ఈ రోజున గ్రామాలు అవ్వచ్చు, పట్టణాలు అవ్వచ్చు, మౌలిక సదుపాయాలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తేనే మనం గ్రామాల్లో ఉండటానికి వీలవుతుంది. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే. ఈ 1 సంవత్సరన్నర కాలంలోనే ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ, ఈలోపు కొత్త కొత్త బిచ్చగాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు వచ్చి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికి 3-4 మారారు, ఇంకా కొత్త ఆయన వచ్చాడు. నేను అందరికీ ఒకటే సమాధానం, నేను ఒకటే చెప్తా ఉన్నా, పని చేసుకుంటూ ముందుకెళ్తామే తప్పితే ఏదో వీధిలో గ్రామ సింహాలు మురుగుతూ ఉంటే ప్రతి గ్రామ సింహానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పని చేసి సమాధానం చెప్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లోపాలనేవి, చిన్న చిన్న లోపాలనేవి ప్రతి వ్యక్తి దగ్గర ఉంటాయి. అవి మనం చూసుకుంటా ఉంటే ముందుకెళ్ళలేం. మనకు కావాల్సింది ప్రజలకి మంచి చేస్తున్నామా లేదా అనేది. శాశ్వతంగా ఈ సీట్లో కూర్చోవాలని లేదు, శాశ్వతంగా మంచి పేరు తెచ్చుకోవాలనే పని చేస్తా ఉన్నా.
తాడిగదప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలోని విజ్ఞాన భారతి స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. పోరంకి గ్రామంలోని విజ్ఞాన భారతి స్కూల్ నందు బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పెనమలూరు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన నిరుద్యోగ యువతకు జోయాలుకాస్, సంతోష్ మోటార్స్, మెడ్ ప్లస్, నవత ట్రాన్స్పోర్ట్, జొమాటో, స్విగ్గీ, పేటీఎం మరియు అనేక సంస్థల ద్వారా ఉద్యోగావకాశాలు లభించాయి. ఈ సందర్భంగా బోడే వెంకట్రామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేష్ ఎంతగానో కృషి చేస్తున్నారని, ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ చక్కటి ప్రోగ్రాం ద్వారా ఎంతో వేలాది మందికి అవకాశం కల్పిస్తుంటే మరి ఆనాడు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు పేపర్స్ అన్నీ చూపించి జైల్లో పెట్టారు. అవన్నీ చిన్న మచ్చ కూడా లేకుండా ఎటువంటి తప్పు లేదని చెప్పి కోర్టు కూడా చెప్పింది. మరి ఇప్పుడు చూస్తున్నాం ఎంతో వేలాది మందికి ఉద్యోగ కల్పన రాష్ట్రం మొత్తం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరికీ వినియోగం కల్పిస్తున్నారు. మరి అలాగే నారా లోకేష్ గారు మనందరి భవిష్యత్తు దృష్ట్యా ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమమును ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని అసలు నిరుద్యోగం అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేద్దామని ఎంతో కష్టపడుతున్నారు. మరి చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తిరిగినప్పుడు ఎంతోమంది నిరుద్యోగులు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మరి స్కిల్ డెవలప్మెంట్ అనేది లాస్ట్ గవర్నమెంట్లో కూడా ఉంది, కానీ వాళ్ళు కేవలం దాని నుంచి దోపిడీ చేసుకోవడం తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేకుండా చేశారు. మరి ఇప్పుడు మళ్ళీ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనే దాన్ని చక్కగా పునరుద్ధరించి ప్రజలందరికీ ఉపయోగపడేలాగా చేస్తున్నాం. మరి ఇప్పుడు మీరు అందరూ రిజిస్ట్రేషన్స్ పూర్తి చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఉన్న కంపెనీస్ ఏదైతే అక్కడ లిస్ట్ ఉందో కేవలం అవి మాత్రమే కాదు, ఒకవేళ మీ చదువుకున్న చదువుకి అక్కడ ఏదైతే కంపెనీస్ ఉన్నాయో వాటిలో మీరు కొంత తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఒకవేళ మీకు అవకాశం దొరకలేదంటే మేము వేరే కంపెనీస్కి డైరెక్ట్ చేసి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేలాగా మేము అవేర్నెస్లో శ్రమిస్తాము. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాకుండా అయితే మీరు వెళ్ళరని రానున్న 2-3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒక్క నిరుద్యోగి కూడా లేకుండా చేస్తామని సభముఖంగా చెప్తున్నాం. తాడిగదప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలోని విజ్ఞాన భారతి స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమానికి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, వాటి ద్వారా భావితరాలకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగపరుచుకోవాలని పిలుపునిచ్చారు. కనీసం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో 80% అన్న జాబ్ ఇచ్చేటట్టయితేనే పెట్టండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మాట్లాడాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్లేస్మెంట్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళు తెలియచేయడం జరిగింది. మరి ఇక్కడికి దాదాపుగా ఈ రోజున 15 మంది కంపెనీల వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ జాబ్ మేళా పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకే ఆలోచన, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య నిరుద్యోగం. విజయం సాధించాలి అని అంటే ఎవరికైనా సరే, ఏ వృత్తిలో అయినా సరే హార్డ్ వర్క్, మనం కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. కానీ అవకాశం రాలేదని ఇంట్లో కూర్చుంటే ఏమీ చేయలేం. మీరు ఏ వృత్తిలో చేసినా, ఏ విజయం సాధించిన వ్యక్తిని చూసినా అతని వెనక కష్టం ఉంటుంది. ఆ కష్టపడిన వాడే జీవితంలో అవ్వచ్చు, వృత్తిలో అవ్వచ్చు, ఏ దారి అయినా సరే హార్డ్ వర్క్ చేసిన వ్యక్తే విజయం సాధిస్తాడు తప్పితే ఏదో నేను ఒక ఉద్యోగం చేస్తా ఉన్నాను, నేను ఉద్యోగానికి వెళ్ళి
ఆ 7-8 గంటల ఆఫీసులో కూర్చొని నాకు ఆ జీతం తెచ్చుకొని గడిపేయాలి అనుకుంటే అది విజయం సాధించలేరు కదా, జీవితంలో కూడా అలాగే ఉండిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడండి, మరి విజయం సాధించండి, మీ జీవితంలో కూడా మంచి ఫలితాలు చూస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజున ఉచిత పథకాలు ఇచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టి పోషించాలి అనుకుంటే అది ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యమయ్యేది కాదు. ఈరోజు యువతకి మార్గదర్శిగా నిలబడాలి అనంటే ఉద్యోగ కల్పన చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు పెట్టించాలి. పరిశ్రమలు వచ్చినా లేకపోతే పెట్టుబడులు వచ్చినా కంపెనీలు వచ్చినా ఏవి వచ్చినా ముందు యువతకి ఉద్యోగాలు వస్తాయి. అదే ముందు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. ఈరోజు హైదరాబాద్ ఉందనంటే అంతమందికి ఉపాధి కల్పించిందంటే దానికి ముందుకు చూపు కారణం చంద్రబాబు నాయుడు గారు. రేపు భవిష్యత్తులో మన రాష్ట్రం కూడా మరి పరిశ్రమలు వచ్చినా కంపెనీలు వచ్చినా ఏవి వచ్చినా భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరికీ కూడా ఉపాధి కలిగిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారతదేశంలో శక్తివంతమైన జెండా మన తెలుగువారు రూపొందించిన మూవన్నెల జాతీయ జెండాని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం రెల్లి కాలనీలో నివాసముంటున్న 20 కుటుంబాలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇళ్ల పట్టాలు అందజేశారు. తాడిగదప మున్సిపాలిటీ పోరంకి గ్రామంలోని విజ్ఞాన భారతి స్కూల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో పెనమలూరు నియోజకవర్గ యువ నాయకులు బోడే వెంకట్రామ్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనమలూరు న్యూస్.